హలో అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు చేయబోయే రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్ అండి. ఎలా చేస్తానో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను 1 kg చికెన్ తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్. అయితే ఇది మొత్తం చికెన్ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను, నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా 1 స్పూను, సేమ్ మసాలాలు సేమ్ క్వాంటిటీ. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ అండి. ఈ మసాలాలు ఏంటంటే వేస్తే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలా. ధనియాల పొడి ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అయితే కన్ఫర్మ్ ఉండాలి. ఇలా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసి ఈ ముక్కలకు అన్నిటికీ ఈ మసాలా అనేది పట్టాలండి. మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. మంచిగా మిక్స్ చేస్తేనే అది ఏదైతే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, నోటికి తినేటప్పుడు రుచి కొడుతుంది. ఏ ముక్కకైనా మంచిగా పట్టేటట్టు చేయండి, ఓకేనా. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి, కలుపుకోండి. లాస్ట్కి వేసుకున్నాను నేను. మొత్తం కలిపినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, ఓకేనా. నేను కలుపుకొని మంచిగా పక్కకు పెట్టేసుకోండి, అంటే ఒక మూత పెట్టేసుకోండి, ఓకేనా. కడిగిన చికెన్ పక్క పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. కాజు, బాదం, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంకా కొబ్బరి, చెక్క, సాజీరా, లవంగం ఇవి ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా అందులోనే వేసుకొని ఇవి 2 కలిపి రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని బ్రౌనిష్ కలర్ రాగానే మంచిగా దగ్గరికి రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను. మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు, ఓకేనా. మంచిగా రోస్ట్ చేయండి. ఇవి కూడా మీ క్వాంటిటీ బట్టి మీరు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. కాజు, బాదం ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్ తీసుకొని రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. కొన్ని కాజుస్ ఏంటంటే డెకరేషన్కి పెట్టుకున్నాను నేను. మీద సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. పొడి ఇది అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, చిల్లీస్ కూడా వేసుకోవాలి. చిల్లీస్ కూడా చూపిస్తా. నేను 8 చిల్లీస్ తీసుకున్నా. ఒక్క సగం నిమ్మకాయ చెక్క కొంచెం వేసుకున్నా. నిమ్మకాయ ఇది కొన్ని వాటర్ పోసుకుని నెక్స్ట్ నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. చిన్న కప్పుతోనే ఆ కప్పుతో నేను మంచి ఇదంతా గ్రైండ్ చేసేసుకోండి. మొత్తం ఇట్లా పేస్ట్ లెక్క అయిపోవాలి. ఏదైతే చికెన్ మనం కలుపుకున్నామో ఆ చికెన్లో మొత్తం వేసేసుకొని ఇదంతా మిక్స్ చేయాలండి. మిక్సీ పట్టేసుకుంది మంచిగా మిక్స్ చేయండి. ముక్కలకి సేమ్ పట్టేటట్టు చేయండి. అన్ని ముక్కలకి పట్టేటట్టు చేయండి. మంచిగా మిక్స్ చేసి అది పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లెక్క పెట్టేసుకోండి వంటకి, ఇది కుకింగ్కి. ఇది వేడైనాక ఆయిల్ వేసుకోండి. కొంచెం వేడిగా నియండి ప్యాన్ ఏదైతుందో. వేడైందండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. నేను 2 స్పూన్స్ తీసుకున్నా, నాకు సరిపోతుంది. ఇంకో కొంచెం వేసుకోండి. 3 స్పూన్స్ తీసుకోండి, ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ వేసుకున్నా అన్నట్టు సరిపోలేదు కొంచెం ఆయిల్, కాబట్టి 3 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. నెక్స్ట్ చెక్క, ఇలాచి, మొగ్గ, బగరాకు, ఇంకా మీ దగ్గర మసాలా ఏం ఐటమ్స్ ఉన్నా పువ్వు అవన్నీ వేసుకోండి. చాలా మంచిగా చికెన్ చాలా మంచిగా అయింది. నేను వీడియోలో చూపించినట్టు ఎండ్ వరకు చూసి ఇదే క్వాంటిటీ తీసుకోండి, చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ అవన్నీ ఫ్రై అయిపోతాయి కదా, జల్లే ఆనియన్ వేసేసుకోండి. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాండి. మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. 2 ఆనియన్స్ తీసుకున్నా 1 kgకి. మంచిగా ఫ్రై చేయండి. మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలండి. మంచిగా ఫ్రై కావాలి ఆనియన్. వీడియోలో చూపించినట్టు మంచిగా ఫ్రై చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక 10 minutes. తర్వాత బ్రౌనిష్ కలర్ అయిపోయింది చూడండి, అంతా మంచిగా రావాలి బ్రౌనిష్ కలర్. నెక్స్ట్ ఈ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో
అంతా వేసేసుకొని కలుపుకున్న చికెన్ మొత్తము వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ముక్కలకు మంచిగా పట్టేటట్టు నేనైతే మిక్స్ చేసుకుని, మీరు అట్లా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినండి నేను. మీరు కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఈ ప్రాసెస్లో నానిపోతుంది అనుకోండి, చాలా మంచిగా చికెన్ చాలా మంచిగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కలుపుకుంటున్నాను. చాలా మంచిగా మిక్స్ చేయండి. చికెన్ వచ్చి ఒక 10 minutes తర్వాత వాటర్ పోసుకోండి. ఒక 2 glasses పోసుకోండి. మంచిగా ఉడకనియండి చికెన్. మూత పెట్టేసుకోండి 10 నిమిషాలు. 10-15 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎట్లా పొగలు వస్తుందో, ఆయిల్ అనేది తేలుతుంది కదా చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. ఆయిల్ అనేది మీదకి వచ్చినప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని, నేను గ్రేవీ లెక్క ఉంచుకున్న ఒకసారి బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి. నేనైతే టేస్ట్ చేసిన చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, బెల్ నొక్కండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.